హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి టెంపుల్ తెలుసు? మాక్సిమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ టెంపుల్ తెలిసే ఉంటుందండి, తెలియకపోవడం ఉండదు. నేనైతే ఫస్ట్ టైం చాలా సార్లు వైజాగ్ వెళ్ళాను, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. ఇదే చూడడం ఫస్ట్ టైము. కాకపోతే వెళ్ళేటప్పుడు చూసాను, కానీ టెంపుల్ బయట నుంచి చూస్తే టెంపుల్ లాగా అనిపించలేదండి. లోపలికి వెళ్ళినంత వరకు తెలీదు టెంపుల్ ఇలా ఉంటుందని. మేము వైజాగ్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు టెంపుల్కి వెళ్ళామండి. వెళ్ళేటప్పుడే చూసాను, కాకపోతే అసలు అనుకోలేదు టెంపుల్ ఏమో కాదు, రిటర్న్లో వచ్చేటప్పుడు చూద్దామని. అసలు లోపలికి వెళ్ళగానే అమ్మవారిని చూడగానే అయితే నాకు అసలు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేనండి, అంత బాగుంది. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది ఆ టెంపుల్ చూస్తే. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదో తెలియని ఆనందం అండి. ఆ ఫీలింగ్ చెప్పలేము ఎవరి ముందు. కొన్ని కొన్ని టెంపుల్స్కి వెళ్తే ఆ ఫీలింగ్ వస్తుంది. నాకు బాగా నచ్చిందండి టెంపుల్ అయితే. మీరు ఒకసారి వెళ్ళండి. అమ్మవారికి కుడి సైడ్ దుర్గాదేవి ఉందండి. ఇట్లా చాలా బాగుంది అసలు ఆవిడ అలంకరణ ఏంటి. నాకు బాగా నచ్చింది ఏంటంటే మొత్తం స్టోనేనండి, మొత్తం రాయే. మనము మార్బుల్ రాయి అంటే ప్రతిదీ డీటెయిలింగ్ చాలా నచ్చింది అందులో. అక్కడ విష్ణుమూర్తి అవతారాలు చూడాలండి. ప్రతిదీ ఎంత డీటెయిల్ గా రాశారు కిందన, చాలా బాగా. చిన్నపిల్లలకి చూపించడానికి కూడా బాగుంటదండి, బాగా చూపించవచ్చు. దాని కింద పేర్లు కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. విష్ణుమూర్తి అవతారాలు అన్నీ చాలా బాగా అక్కడ రాసి పెట్టారు. తెలియని వాళ్ళకి కూడా అన్ని మన దశ అవతారాలు ఉంటాయి కదండి విష్ణుమూర్తి. ఇటు సైడ్ 5 అటు సైడ్ 5 బాగా రాశారు. బాగా నాకు నచ్చింది ఏంటంటే చాలా డీటెయిలింగ్ ఉందండి. ప్రతి స్టోన్ కి పైన బ్లాక్, మధ్యలో రెడ్ కలర్, వైట్, చాలా బాగుంది. అసలు చెప్పలేమండి, ఎంత బాగుందంటే టెంపుల్. వెళ్ళిన వాళ్ళకైతే తెలుస్తుందండి టెంపుల్ ఎంత బాగుందో. అసలు వర్ణించలేనిది అనుభూతి అయితే. నా లైఫ్ లో ఫస్ట్ టైం అండి నేను ఆ టెంపుల్ కి వెళ్ళాను. వైజాగ్ అయితే నేను చాలా సార్లు వెళ్ళాను, కాకపోతే ఈ టెంపుల్ నేను ఎప్పుడు చూడలే. అక్కడ టెంపుల్ ఉందన్న విషయం కూడా నాకు తెలియదు. ఒకవేళ మీరు ఎప్పుడు వెళ్ళకపోతే ఈ టెంపుల్ కి అయితే ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంది. అది తెలిసిన వెళ్ళిన వాళ్ళకైతే చెప్పవసరం లేదు. ఎప్పుడు చూడని బీచ్ రోడ్ లోనే ఉంటుందండి టెంపుల్. చాలా బాగుంటుందండి అమ్మవారి టెంపుల్.